రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీంతో పాటుగా గ్రీన్ ఛానల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం 36,000 ఇండ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. దాదాపు 84 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇండ్లు లేని పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వెబ్సైట్, టోల్ ఫ్రీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతిలోపు ఉద్యోగులను భర్తీ చేసి ప్రతి గ్రామానికి విలేజ్ రెవెన్యూ అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. 4 lakhs నుంచి 5.5 lakhs వరకు రీచ్ అవుతూ నాకు తెలిసి ఈ నెలాఖరికి ఒక 70 నుంచి 75% కంప్లీట్ అవుతుంది. రాబోయే ఫస్ట్ వీక్ లోపు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు పోయి వారికి ఏవైతే రిక్వైర్మెంట్లలో అవసరమైన వాటిని అప్లై చేసుకునే దాంట్లో ఇల్లు టిక్కు పెట్టిన వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిలో యాక్చువల్ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయడం కోసం ఇది నిరంతరము జరిగే కార్యక్రమం కాబట్టి ఏదో 4.5 లక్షల ఇల్లు ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవాలని ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది. కాబట్టి దీన్ని లాంగ్ విజన్ తో పర్ఫెక్ట్ గా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయడం కోసం ఈ యాప్ ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఆ అమౌంట్ తక్కువ కావచ్చు, వారు ఏ రకమైన కోరికలు కోరినా ఆ కోరికల్లో ఫిట్ అయ్యే విధంగా ఈ యాప్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని మనం కట్టించే వాటిలలో ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా ₹1 కూడా మిస్ కాకుండా వాళ్ళ బ్రాండింగ్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఫిట్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాప్ లో ఇన్కార్పొరేట్ చేసి ఈ యాప్ తో ఇప్పటికి 32 లక్షల మంది పూర్తయింది. ఈ నెలాఖరికి మాక్సిమం 75-80% కంప్లీట్ అవుతుంది. ఇదే టెంపోలో 4th to 5th కల్లా, జనవరి 4th to 5th కల్లా నాకు తెలిసి టోటల్ 80 లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్లు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరడం జరుగుతుంది. దాన్ని యుద్ధ ప్రాతిపదికంగా బెనిఫిషరీస్ ని ఫస్ట్ 4.5 లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు మిస్ అయినా, వాళ్ళు రిజెక్ట్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలేదు కాబట్టి వాళ్ళు ఇస్తున్న 70,000 రూపాయలు, 1,50,000 అని మేము చేతులు దులుపుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది 4 విడతలుగా పేమెంట్ ఇస్తున్నాము, అనేక పర్యాయాలుగా చెప్పాము. సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. దాంట్లో ఒక బాత్రూము, ఒక కిచెన్ ఉండాలి. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు. 400 చదరపు అడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. 4 విడతల్లో ఫౌండేషన్ కి 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం జరుగుతుంది. నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకి తెలిసి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని, పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము 1 అడుగు కూడా వెనక్కి వేయదు. ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభ పెట్టినప్పుడు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ నే ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ రకమైన ప్రలోభాలు ఇందిరమ్మ స్కీమ్ లో ఉండొద్దు. వీటితో పాటు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే మా అధికారులు యాప్ లో
చాలా క్లారిటీగా ఈ యాప్ని నిర్మించడం జరిగింది. పారదర్శకంగా ఈ స్కీమ్ని నడిపించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. యేసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. క్రైస్తవులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ప్రజలకు మంచి చేయాలని క్రీస్తు బోధనలు చెప్పాయని అన్నారు. కాటారంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కావడంతో కార్యాలయాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మరి యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన కొన్ని వచనాలు వారు మనందరికీ చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజానికాన్ని గురించి, తనను నమ్ముకున్న భక్తుల గురించి తిరిగి జన్మనిచ్చి మరి సమస్యలను దూరం చేయడానికి ఆ యేసుక్రీస్తు జీవితమే ఒక ఆదర్శనీయంగా మరి వారి ఆశీస్సులు కూడా తీసుకోవడానికి భగవంతుడు ఎవరు వివిధ మతాల వారు ప్రార్థించిన భగవంతుడు ఒకటే అని వారు చెప్పటం, దాని క్రమంలో ఈరోజు క్రైస్తవ సోదరులు మరి యేసుక్రీస్తు ప్రభు గారిని నమ్ముకొని మరి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆ భగవంతుడు దయ వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని వారు చెప్పిన మాటల్లో సారాంశాన్ని నేను చెప్తూ సంబంధించిన ఆశీర్వాదం మనందరిపైన కూడా ఉండాలని మరి ఆ సోదరులు సోదరి మనందరూ కూడా అనునిత్యం ఆప్యాయంగా ఈరోజు మాకు మా నాన్నగారితో ఉన్న వారికి అనుబంధం, మరి మా క్రైస్తవ సోదరులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడానికి మా వంతు సహకారం, మా వంతు సమన్వయం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న వైనాన్ని వారు తిరిగి మళ్ళా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈరోజు మా క్రైస్తవ సోదరులు సోదరులు చేసిన ప్రార్థనలు, అదేవిధంగా వారందరి అభిమానంతో ప్రభుత్వం ఏర్పడ్డది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పరీక్షలు సమీపిస్తుండటం, ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులు అయోమయంలో ఉన్నారని చెప్పారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వంటగదిని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి పొన్నం. ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ పాలన చేయడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్నే బీజేపీ అవమానించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్పై షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో భారీ ర్యాలీ చేపట్టింది కాంగ్రెస్. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా భిన్నంగా, విరుద్ధంగా ఉంది. కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని మేము కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి
దానికి అనుగుణంగా పరిపాలన అందించినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే అది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వంగా భారత రాజ్యాంగం గుర్తించదు. భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అంబేద్కర్ 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 అని 10 సార్లు వారు ఆ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన అవమానించేటట్టుగా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో బాధపడుతూ ఉన్నారు. అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి విశాల భారతదేశం చెక్కు చెదరకుండా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి భారతదేశం యొక్క ఐక్యతని నేడు బీజేపీ అదేవిధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని, జాతిని అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎంపీ. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను కలిశారు ఎంపీ వంశీకృష్ణ. తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని ఎంపీకి తెలిపారు. కొన్నేళ్లుగా సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గతంలో సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయాలని కోరారు ఉద్యోగులు. ఎస్ఎస్ఏల సమస్యలను సీఎంకు వివరిస్తారని ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ. చేయండి, నాకు చాలా కష్టాలు అవుతున్నాయి, కనీస జీతాలు కూడా రావట్లేదని చెప్పి వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు బాగా చెప్తున్నారు. అండ్ దాదాపు ఐ థింక్ 10-15 years 15 సంవత్సరాల సర్వీస్ కూడా ఉన్నది. చాలా వరకు వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తలేరు. వాళ్ళకి ఏమన్నా హామీ ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. యాక్చువల్లీ అప్పుడు వివేక్ గారు కూడా ఇమీడియట్గా కన్సల్ట్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పినారు. ఐ థింక్ అప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ సైడ్ నుంచి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు తెలపడం జరిగింది. కానీ ఈ ఇష్యూని మళ్ళీ ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఖచ్చితంగా ఈ పోరాటం ఏదో ఖచ్చితంగా వారికి తెలియజేసేటట్టు నేను చేస్తాను. వారికి రిక్వెస్ట్ కూడా చేస్తాను మీ తరఫున కనీస వేతనాన్ని చూసుకోవాలని చెప్పి, ప్లస్ రెగ్యులరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏది జాగ్రత్తగా భద్రతతో తీసుకొని, ఎందుకంటే మీరు చేసే పని సేవా కార్యక్రమం మైండ్ సెట్ ఉన్న పని. ఎందుకంటే ఫ్యూచర్ పిల్లలకు భవిష్యత్తు బాగుండేటట్టు మంచిగా ఉండాలని చెప్పి ఆలోచనతో చేసే పని మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ ఒకసారి భరోసా ఇస్తాను. వివేక్ గారితో కూడా మాట్లాడతాను. ఇద్దరం వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కూడా రిక్వెస్ట్. అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. వారం రోజులు నిరసనలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరి రోజు రాష్ట్రపతికి వినతి పత్రం అందజేస్తామన్నారు. అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అమిత్ షా వ్యాఖ్యలపై హైదరాబాద్ లో పీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కొనసాగింది. అక్కడ కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత అమిత్ షాకు లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీని, నెహ్రూల్ని మరిపించే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నటువంటి గాంధీని, నెహ్రూని, ఇందిరాగాంధీని మరిపించే తరం ఎవరి వల్ల కాదు. రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే కూడా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే భస్మమవుతారనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పణ జరిగింది. మళ్ళీ మీ ద్వారా
దేశ ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. ఇది గరించాల్సిన సందర్భం. తక్షణమే అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా చేసిన కామెంట్స్ అంబేద్కర్ ను అవమానపరిచేలా ఉన్నాయన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలతో కలిసి మల్లు రవి అంబేద్కర్ సమ్మాన్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు హస్తం నేతలు పాల్గొన్నారు. తల్లిదండ్రుల హక్కుల్లో కూడా హక్కు ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశాడు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అని ఆరోపించారు. అంబేద్కర్ అన్ని వర్గాల కోసం కృషి చేశారని చెప్పారు వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అమిత్ షా వ్యాఖ్యలపై దళిత సంఘాలతో కలిసి నిరసన చేశారు. అంబేద్కర్ కాకా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ. అంబేద్కర్ గారిని విమర్శించి బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేయాలని చూస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు వెంటనే అపాలజీ చెప్పి వారు రాజీనామా కూడా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా మణిపూర్లో జరిగే అటాక్స్, ఫైట్స్, మేటీ గ్రూప్స్, కుకీ గ్రూప్స్ వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనల్ క్లాషెస్ జరుగుతున్నప్పటికీ కూడా మన హోంమంత్రి గారు దాని మీద స్పందించరు. సంబాల్లో 5 మంది ముసల్మాన్లను చంపేసినారు కమ్యూనల్ ఫైట్స్ అని చెప్పి, అక్కడ కూడా సర్వేలు అని చెప్పి అక్కడ కూడా మళ్ళా హిందూ ముస్లిం ఫైట్స్ తీసుకొచ్చి 5 మందిని చంపేసినారు. ఆ విషయంలో కూడా అమిత్ షా గారు స్పందించారు. అమిత్ షాను మంత్రివర్గంలో నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అవమానపరిచినటువంటి అమిత్ షా పై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ని. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, ఎంపీ చామల కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు, దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిండంటే ఎంత ధైర్యం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు, ఆమె కూడా వెనుకబడ్డ వర్గము ఆదివాసీ మహిళ ముర్ము గారికి, ఎస్పెషల్లీ ఇవాళ ముర్ము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తున్నారు. మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుణ్ణి కలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడండి. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. ఎక్కినటువంటి అమిత్ షా అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వారం రోజులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, చివరి రోజు రాష్ట్రపతికి పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. గత బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే తీరు కనిపిస్తోందన్నారు. అధికారం కోసం బీసీల ఓట్లు అవసరం కానీ అధికారంలో భాగం చేయరా అంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. యూనివర్సిటీ బీసీల నియామకాల్లోనూ బీసీలకు చోటు కల్పించలేదన్నారు. ఇప్పటికైనా బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేయాలని డిమాండ్ చేయాలన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కొత్తగా వచ్చారు, సంవత్సరం అయింది, బీసీల ప్రాతినిధ్యం లేకుండా ఇవ్వద్దు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఇప్పుడు జేఎన్టీయూ వీసీ పోస్టు ఖాళీ ఉంది, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ. జేఎన్టీయూ వీసీగా బీసీలకు అవకాశం ఇవ్వాలి. నిన్న మొన్ననే ఇవాళ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీకి ఇచ్చావు, ప్రొఫెసర్ గంట చక్రపాణికి స్వాగతిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఒక దళిత బిడ్డకి ఇచ్చావు, మా మాదిగ బిడ్డకు స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు. కానీ జేఎన్టీయూ వీసీగా ఎందుకు బీసీలకు ఇవ్వకూడదు? జేఎన్టీయూ వీసీగా మొత్తం అగ్రకులాలకే కట్టబెడుతున్నారు. గతంలో జేఎన్టీయూ వీసీగా కట్ట నరసింహారెడ్డి గారికి ఇచ్చారు, అంతకుముందు డిఎన్ రెడ్డికి ఇచ్చారు. అంటే టీఆర్ఎస్ ఉన్న అగ్రకులాలకే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని వచ్చినటువంటి ప్రజాపాలనని గొప్ప చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ వచ్చినా మళ్ళీ అగ్రకులాలకేనా? ఇదేనా మీ మార్పు? ఏం మార్పు ఈ మార్పు? కాబట్టి ఖబర్దార్, మీరు ఖచ్చితంగా మా వాటా మాకు మర్యాద ఇవ్వకపోతే మిమ్మల్ని మెడలోంచి మిమ్మల్ని దంచి తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల మెస్సు బకాయిల బిల్లులు, మెచ్చార్జీలు ఎందుకు పెంచరు? తెలంగాణ ఉద్యమం ఇవాళ భుజానకెత్తుకొని త్యాగాలు చేసి బలిదానాలు చేసి తెలంగాణ పోరాటం చేసిందే విద్యార్థులు కదా. త్యాగాలు చేసినటువంటి విద్యార్థులు ఇవాళ పల్లెం పట్టుకొని మెచ్చార్జీల బకాయిల కోసం మిమ్మల్ని వెంపర్లాడి యాగి చేసి అడుక్కోవాలనా? ఈ విద్యార్థుల త్యాగాలతోటే కదా మొన్న కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. విద్యార్థుల బలిదానాలతోటే కదా మీరు ముఖ్యమంత్రి అయి సీఎం పీఠ మీద కూర్చుంది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెస్సు బిల్లులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందా? తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెట్టారన్న ఇష్యూపై స్పందించారు ప్రొఫెసర్ కంచా ఐలయ్య. చదువురాని చాకలి ఐలమ్మ పేరు ఎందుకు పెట్టారని తనని అడుగుతున్నారని, తిరుపతి వెంకన్న పద్మావతి అమ్మవారికి చదువొచ్చా అన్నారు ఐలయ్య. యూనివర్సిటీలకు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో నిన్న జరిగిన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు కంచా ఐలయ్య. చాకలి ఐలమ్మ పేరు పెట్టించిన తర్వాత చాలా మేధావులు, ఐలయ్య గారు మీరు చదువురానామకు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి, చదువురానామ పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి అంటే నేను ఒకటే అన్నా, అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువొచ్చా అని అడిగినాను. తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉన్నది కదా, ఆయన భార్య పద్మావతి కదా, ఆయనకు చదువొచ్చా? ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది. మా చాకలి ఐలమ్మ వీర యోధురాలు, బట్టలు ఉతికి సమాజాన్ని శుభ్రం చేసి. చాకలి ఐలమ్మ మంగళోళ్ళు లేకపోతే బొడ్డు కోసిన వాళ్ళు ఎవరు, బట్టలు ఉతికిన వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. వాళ్ళు కాదా? వాళ్ళు వాళ్ళ పేరుతో యూనివర్సిటీ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక శపథం చేయాలి, మా ఆడపిల్లలందరినీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివిస్తాం, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం, మేధావులను చేస్తాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఎక్సైజ్ ఆఫీసు ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో లిక్కర్ షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసులకు వినతి పత్రం అందజేశారు. పేదలు మద్యానికి బానిసలై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లోని లిక్కర్ షాపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మేము గతంలోనే ఎక్సైజ్ సిఐ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దీని మీద జిల్లా సూపరింటెండెంట్ గారికి ఒక కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా ఎక్సైజ్ అధికారులు ఏం మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు అమ్మే వారికి వైన్ షాపులు అధికంగా ఒక 10 రూపాయలు క్వార్టర్ పైన తీసుకొని ఇస్తున్నారు. వాళ్ళు గ్రామాల్లో పోయి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కిరాణం షాపుల్లో కానీ పాన్ డబ్బులలో కానీ ఎక్కడైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ ఎలాంటి భయాలు లేకుండా అమ్ముకుంటున్నారు. ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల మందు దొరకడం వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న చిన్న పాఠశాలల పక్కన అమ్ముతుంటే కొంతమంది
ఊర తిరిగే పోకిరి వెధవలు తాగి ఆడపిల్లలను చెడాయిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు జరిగిన పేపర్లలో వచ్చినా మీడియాలో వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామాల్లో మద్యాన్ని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పిల్లలు మా కొడుకులు అందరూ కూడా కొడుకులు బిడ్డలే. అందరూ సంసారాలు పెళ్లి చేసుకున్నా కానీ సంసారాలు చేయకుండా పిల్లల్ని ఇడిసబెట్టారు కానీ తాగుడికి ఎగబెట్టరు కదా. చిన్న చిన్న చేపలు 4 గంటల నుంచి తెల్లారిన దాకా తాగుతూనే ఉంటారు. ఏడంటే అన్నీ పడతారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. బాధలు అనేది అవి పోతున్నాయి. పెళ్ళాలు కూడా ఉంటలేరు. మేము పని చేస్తేనే మేము వస్తామని అంటున్నారు. ఎవరైనా ప్రతి ఒక్క ఇంటి పిల్లలు కానీ ఎవరు కానీ ఆ తాగుడు మాత్రం వైశాఖలు బంద్ చేయాలి. దయచేసి మేమైతే మీకు చెప్తున్నాము. మా బాధలు పట్ట చేయాలక మీకు చెప్తున్నాము. మీరు మా మీద కనికరం ఉంచి బంద్ చేయండి. మీకు శనార్థి చేస్తున్నాం. మా ఊర్లో బెల్ షాపులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల తాగొచ్చి అసలు తల్లి పిల్ల అనే మైకం లేకుండా పోతున్నది. ఫుల్ యాక్సిడెంట్ అవుతున్నాయి. దయచేసి మందు షాపులను బంద్ చేయండి. 100 రూపాయలు ఉంటే ఆ రోజుల్లో తిందామని చూసేవాళ్ళు 100 రూపాయలు ఉంటే ఈ రోజుల్లో ఎక్కడ మందు దొరుకుతుందా అని లెంకుతున్నారు. దయచేసి దాన్ని మాత్రం బంద్ చేపించేలా చూడండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు సంసారాలు ఉన్నాయి. మమ్మల్ని వేధిస్తారు. ఎంత వేధిస్తారో మాకు తెలుసు. కొట్టే దెబ్బలు పడుతున్నది మేము. తాగొచ్చి తంతుంది మిమ్మల్ని కాదు కదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.